శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిస్తే, ఒక విధంగా తులారాశి వారికి చాలా గ్రహాలు అనుకూలించడం జరుగుతుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి శుక్రుడు స్వక్షేత్రగతుడై రావటం వల్ల ఖచ్చితంగా తులారాశి వారికి ఒక అదృష్ట యోగం అన్నది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఒక విధంగా ఈ శుక్రుడు స్వక్షేత్రంలోకి రావడం వల్ల తులారాశి వారికి పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం అయినటువంటి మాలవ్య మహాపురుష యోగం ఏర్పడింది. అంటే ఈ కారణం వల్ల జాతకుడు చాలా విజయ ఉత్సాహంతో సమర్థవంతంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాడు. అంటే ముఖ్యంగా జనరల్గా చూడాలంటే సౌకర్యాలు పెరుగుతాయి. గతంలో కన్నా ఆనందకరమైనటువంటి కంఫర్టబుల్ జీవితాన్ని అనుభవించడం జరుగుతుంది. అతనికి ఆత్మీయుల్ని, మనసుకు నచ్చిన వారిని కలుసుకోవడం, వాళ్ళతో తన యొక్క కష్టసుఖాలను పంచుకోవడం జరిగే అవకాశం ఉంది. ఎక్కువగా సొసైటీలో జరుగుతున్నటువంటి పెద్ద పెద్ద ఫంక్షన్స్లో కానీ వేడుకల్లో కానీ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఖరీదైనటువంటి వస్తువులు వినియోగిస్తూ ఉంటారు. సో ఏదైనా తులారాశి వారు స్వభావసిద్ధంగానే వాళ్ళు సెలబ్రిటీ రంగానికి చెందినవారు కాబట్టి ఈ క్షణం సెప్టెంబర్ 18 నుంచి వాళ్ళ యొక్క హోదా పెరుగుతుంది. ఫర్ ది సేమ్ టైం ఖర్చులు కూడా ఆ విధంగానే పెరుగుతాయి. 10,000తో సరిపోయేదానికి ₹1,00,000 వరకు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే ఆదాయం కన్నా రెట్టింపు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో జాతకుడు జాగ్రత్త పడకుండా అతిగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఎక్కువగా ఈ తులారాశిలో సినిమా, టీవీ, మీడియా రంగం వాళ్ళు ఎక్కువగా ఉంటారు. టీవీ యాంకర్స్, యూట్యూబ్ యాంకర్స్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అటువంటి వారికి గొప్ప విజయ అవకాశాలు వస్తాయి. వారు టాలెంట్కు తగిన గుర్తింపు, వారి సామర్థ్యానికి తగినటువంటి అవకాశాలు చాలా వరకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మిమ్మల్ని కావాలని కొంతవరకు మంచి అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క రెమ్యునేషన్ కూడా పెరిగే అవకాశం ఉన్నది. అలాగే మీ సౌకర్యాలు పెరుగుతాయి. సో ఏదైనా మరి తులారాశి వారి యొక్క జాతక చక్రం అదృష్టం సెప్టెంబర్ 18 నుంచి చక్కగా మారబోతుంది. ఇక బుధుడు కూడా మనకి ప్రస్తుతం లాభస్థానంలో ఉన్నాడు. అంటే భాగ్యాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. జాతకుడికి ఎంత అదృష్టం, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత ప్రతిభ ఉన్నా అదృష్టం లేనప్పుడు అది ఎందుకు ఉపయోగపడదు. అటువంటి అదృష్ట యోగాన్ని కలిగించే బుధుడు, భాగ్యాధిపతిగా బుధుడు మరి లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అక్టోబర్ 23 దాకా. అంటే ఖచ్చితంగా మీరు చేయబోయే పనులకి ముందుగానే మీరు ధనం అడ్వాన్స్ రూపంలోనో మొత్తం తీసుకునే అవకాశం ఉన్నది. సెప్టెంబర్ 23 నుంచి ద్వాదశ స్థానంలోకి బుధుడు ఎంటర్ అవుతున్నాడు. అంటే మనకి ఉచ్చ స్థానంలోకి రావడం వల్ల జాతకుడికి విదేశ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అంటే దశమాధిపతి 12లో వచ్చినప్పుడు జాతకుడు ఏం చేస్తుంటాడంటే వృత్తిరీత్యా దూర ప్రాంతం వెళ్ళడం జరుగుతుంటుంది. మరి నవేడేస్లో విదేశం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ విధంగా ఎక్కువగా సెలబ్రిటీ రంగానికి చెందిన తులారాశి వారు వారి యొక్క షూటింగ్ల నిమిత్తము, సొసైటీలో వారికి ఉన్నటువంటి గౌరవాన్ని బట్టి సన్మానించడానికో, సత్కరించడానికో, లొకేషన్ చూడటాకో ఎక్కువగా మరి విదేశ ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది. విదేశ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది సెప్టెంబర్ 23 తర్వాత. అదే విద్యార్థులకి కంపల్సరీగా విదేశ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో విద్య అభ్యసిద్దాం అనుకున్న వారికి తగు విధమైనటువంటి సహకారం లభించే అవకాశం ఉన్నది. సో ఏదైనా ఈ బుధుడు యొక్క స్థితి 23 తర్వాత వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకునే ప్రయత్నంలో ఎక్కువగా మరి టెక్నాలజీకి సంబంధించింది ఉపయోగించుకోవడం, మనీ ఇన్వెస్ట్ చేయడం,
వ్యాపారాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేయడం, తగు విధంగా ఇంప్రూవ్ చేసుకోవడం కూడా జరిగే అవకాశం ఉన్నది. సో ఏదైనా ఈ బుధ శుక్ర స్థితి చాలా అనుకూలంగా ఉంది. శని యొక్క సహకారంతో జాతకుడు తన సామర్థ్యాన్ని పెంచుకుంటాడు. అయితే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు సకాలంలో చెల్లించకపోతే ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. సడన్గా అనుకోని ఖర్చులు కొన్ని వచ్చే అవకాశం ఉంది. ఏదన్నా మనకి కొంతమందికి ఏదైనా జిఎస్టీ రైడ్ అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవ్వచ్చు, సడన్గా ఆరోగ్యం ఇబ్బంది పడవచ్చు, సడన్గా మీ యొక్క పార్ట్నర్ విడిపోవచ్చు. అంటే మీ ప్లానింగ్ అంతా కూడా ఈ అనుకోని హఠాత్ సంఘటన వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. అంటే లాభాధిపతి రవి వ్యయంలో ఉన్నాడు. అంటే వ్యయంలో ఉన్నటువంటి గ్రహం వల్ల మనకి ఎప్పుడు ఇబ్బంది నష్టం కలుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల మొత్తం మీ ప్రాజెక్టు మీ ప్లాన్లన్నీ పాడు చేసే విధంగా రవి వ్యయ స్థానంలో ఉండడం వల్ల మీకు అనుకోకుండా ఇటువంటి ఇబ్బందులు, ప్రమాదాలు, రైడ్స్ లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి జాతకుడు కొద్దిగా తన యొక్క సమాచారాన్ని రహస్యంగా ఉంచాలి. ఈవెన్ తన యొక్క ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలు సొంత స్టాఫ్కి పనిచేసేవారికి కానీ బంధువులకు కానీ తెలియకుండా జాగ్రత్త పడడం మంచిది. ఎందుకంటే తులారాశి వారి చుట్టూ ఈర్ష్యపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఖచ్చితంగా మీ మీద ఒక రైడ్ జరిగినా, ఒక నష్టం జరిగినా, ఒక ఇబ్బంది కలిగినా అందులో ఖచ్చితంగా మీ దగ్గర బంధువులు లేదా స్నేహితుల యొక్క హస్తం 100% ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. చాలా వరకు ఈ రాశి ఫలితాలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా జరుగుతుంటాయి. ఈ కార్తీక మాసం, ఆశ్వీజ మాసం, ఈ మాసాల్లో ప్రతి వాళ్ళకి కూడా అన్ని గ్రహాలు బాగా పనిచేసి వాళ్ళు చాలా యాక్టివ్గా ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటారు. ఈ ఎస్పెషల్లీ ఈ భాద్రపద మాసంలో మాత్రం ఏ రంగాన్ని టచ్ చేసినా కూడా చాలా నిరాశ నిస్సులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎస్పెషల్లీ వ్యాపారం సరిగ్గా సాగిపోవడం వల్ల, మనీ రొటేషన్ తగ్గిపోవడం వల్ల ఇంచుమించుగా అందరి దగ్గర కూడా డెఫిసిట్ కనబడుతుంటుంది. సో ఏదైనా ఈ భాద్రపద మాసంలో ఈ నెలలో ఎస్పెషల్లీ సెప్టెంబరు 18వ తారీఖు నుంచి మహాలయ పక్షాలు ప్రారంభం అవడం జరుగుతుంది. అంటే చాలా వరకు ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతల్ని ఆరాధించడం, వారికి తగినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా అంటే సాధారణంగా ఏంటంటే ఆ కుటుంబ యజమాని కామన్గా కొన్ని ఉంటాయి. ఆ కుటుంబంలో కంపల్సరీగా ఈ పెద్ద చిన్న లేకుండా అందరూ కూడా చేసుకోవచ్చు. చిన్నవాళ్ళు కాకుండా వాళ్ళు ఈ పెద్దలకి ఈ ఎస్పెషల్లీ మీకు వాళ్ళ పెద్దవాళ్ళని తలుచుకున్నటువంటి ఆ రోజులో కానీ ఎస్పెషల్లీ ఈ మహాలయ అమావాస్య రోజు సాధ్యమైనంత వరకు మీ పెద్దవారి యొక్క పేరు చెప్పి ఏదైనా ఒక దేవాలయంలో కానీ ఎవరైనా ఆ సమాన వయసు కలిగి ఉంటారు, మీ తండ్రి గారే చేద్దాం అనుకున్నారు, తాతగారే చేద్దాం అనుకున్నారు, ఆ వయసు ఉన్నటువంటి వారికి ఏ కమ్యూనిటీ అయినా పర్లేదు, వారికి ఈ ఆహార పదార్థాలు లాంటి ఈ ముడిసరుకు లాంటి డొనేట్ చేయడం వల్ల ఏది అవకాశం లేదనుకున్న వాళ్ళు ఆవుకి ఆహారంగా రోజు ఏదో కొన్ని నవధాన్యాలు అంటే ఏదో గోధుమలు, మినుములు ఏదన్నా నానబెట్టిని ఆవుకు పెట్టడం వల్ల కూడా ఇటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనందుకు ఇచ్చేయండి. కామన్గా ఈ ధన సమస్యలు పరిష్కారం అవడానికి ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఈ నవే డేస్లో ఎస్పెషల్లీ ఈ భాద్రపద మాసంలో ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఎస్పెషల్లీ ఎవరైతే ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అనుకున్న వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయంలో మంగళవారం రోజు ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు మంగళవారం రోజు స్వామికి వడమాల వేయడం వల్ల, దాంతోపాటు తేనె నైవేద్యంగా పెట్టి విధి విధానంగా పూజించడం వల్ల 100% ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారపరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు, వ్యాపారపరంగా నష్టపోతున్నవారు, విద్యలో విజయం కోరుకున్న వాళ్ళు బుధవారం రోజు
స్వామికి తమలపాకుల మాల 41 వేయచ్చు, కామన్గా 108 వేయచ్చు. దాంతోపాటుగా వడపప్పు నైవేద్యంగా పెట్టి మరి స్వామిని విధి విధానంగా ఆరాధించి దాన్ని భక్తులకు పంచిపెట్టడం వలన విద్యార్థులు కంపల్సరీగా వాళ్ళు కోరుకున్న విజయం సాధిస్తారు. వ్యాపారులు ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారం తిరిగి మళ్ళా పునఃప్రారంభమై కొత్త విషయాలు సాధించే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఆంజనేయ స్వామిని ఇంకా మనకి ఏ జీవితంలో ఇంకే దారి లేదు, ఇక సర్వం నాశనం అయింది అనుకున్న వాళ్ళు బుధవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో అటుకులు బెల్లం మీకు ఎంత వీలుంటే అంత అటుకులు బెల్లం కలిపి తయారు చేసి స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెట్టడం వల్ల కూడా ఖచ్చితంగా మీకు మరి ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా అతి శీఘ్రంగా ఫలితాన్నిచ్చే దేవుడు ఆంజనేయ స్వామి కాబట్టి కుజుడు పెట్టినటువంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలంటే కేవలం మీరు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఖచ్చితమైనటువంటి విజయాన్ని తొందరగా సాధించే అవకాశం ఉంటుంది. అయితే 100% మరి స్వామిని ఇష్టదైవంతో మరి మీరు ప్రార్థించినప్పుడు ఆ పూజ చేయనప్పుడు ఖచ్చితంగా శ్రీరాముని యొక్క భజన కనీసం మీకు ఒక 18 నిమిషాలు 5 నిమిషాలన్నా శ్రీరాముని భజన చేయడం వల్ల ఆ ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రతిదానికి కూడా ప్రతి సీక్రెట్ ఉంటుంది. ఇందులో హనుమంతుని ప్రసన్నం చేయాలంటే రాముని కీర్తించడం వల్ల 100% మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.